వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరు నందు పలు రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ సేవలు అందుబాటులో. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరు నందు గుండె సంబంధిత సమస్యలకు, ఎముకల సంబంధిత సమస్యలకు, యాక్సిడెంట్ కేసులకు, తల నరముల సంబంధిత సమస్యలకు ఎన్.టి. ఆరోగ్యశ్రీ ద్వారా ఓపీ ఉచితంగా చూసి అవసరమైన వారికి సర్జరీలు ఉచితంగా చేయబడును. ఈ ప్రొద్దుటూరు మండలంలో మొట్టమొదటిసారిగా కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, పాలీట్రామా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, క్రిటికల్ కేర్ సంబంధిత సమస్యలన్నిటికీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఒక్క హాస్పిటల్లో ఇన్ని ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ సీఈఓ శరత్ గారు, ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ వర్మ గారు తెలియజేస్తూ ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, దువ్వూరు లాంటి అన్ని మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారి కోసం ప్రత్యేకమైన కార్డియాక్ హెల్త్ ప్యాకేజీ మరియు డయాబెటిక్ హెల్త్ ప్యాకేజీని ప్రారంభించారు. దీనిలో దాదాపు 3,700 విలువగల టెస్టులను కేవలం ₹499కు డయాబెటిక్ ప్యాకేజీని అందించడం జరిగింది మరియు ₹4,000 విలువ గల కార్డియాక్ హెల్త్ ప్యాకేజీని కేవలం ₹999తో ప్రారంభించారు. కావున 40 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ ప్యాకేజీలను సద్వినియోగపరుచుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని ప్రముఖ జనరల్ మెడిసిన్ డాక్టర్ మరియు అసిస్ట్ జనరల్ మేనేజర్ నరసింహారావు గారు తెలియజేశారు. ఇలాంటి ప్యాకేజీలను మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా సంవత్సరంకు ఒక్కసారి అయినా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వలన ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండవచ్చును అని అభిప్రాయపడ్డారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. With all facilities, 24/7 agencies, RPs, etc. 24/7 medical facilities are available in Kadapa. Similarly, we are planning here also. Same services, whatever registered in the Kadapa, we are planned here also. So slowly we have developed this field also. Recently, RC was approved for this hospital. So here also in Proturu, the people who are not able to pay the cash, so they will receive it under RBC and villages. So we have here also we have appointed General Government. So except the situation, all the very short.
డాక్టర్ నాగశేఖర్ జనరల్ మెడిసిన్. డాక్టర్ రాజశేఖర్ వర్మ కార్డియాలజిస్ట్ సార్. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా మన పొద్దుటూరు కానీ జమ్మనమడి కానీ ఈ సరౌండింగ్ ఉన్న మండలాల్లో ఏ మండలంలో కూడా ఆరోగ్యశ్రీ అనేది కార్డియాలజీ సంబంధించి ఫిజియోథెరపీకి సంబంధించి లేకపోతే ఇలా అన్ని డిపార్ట్మెంట్కి ఒకే చోట ఉన్న హాస్పిటల్ ఏది లేదు. అది అందరూ మీకు తెలిసిన విషయం. ఎస్పెషల్లీ ఈ హాస్పిటల్లో ఆల్ డిపార్ట్మెంట్స్కి ఆరోగ్యశ్రీ ఉంది. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆరోగ్యశ్రీ ఉంది. ఈహెచ్ఎస్ ఉంది. సో అన్ని కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ కార్డియాక్ పరంగా చూస్తున్నా కూడా ఏదైనా యాక్టివిటీ ఎంఐ అలాంటి వచ్చిందంటే మీరు ఒక లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అందరూ తెలుసు. పేషెంట్ల పరంగా చూసుకుంటే వాళ్ళకి అధిక ఖర్చు కూడా వస్తుంది. అక్కడ పోయిన ఆరోగ్యశ్రీ కింద చేసినా కూడా ఈ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ అంబులెన్స్ సర్వీస్ ఇవన్నీ యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. సో వాటన్నిటికి కూడా పబ్లిక్ ఆ పేషెంట్కి చాలా ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలకి